హలో అండి, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకు ఎంతో హెల్దీ స్వీట్ రెసిపీ అనేది చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. మనకి ఆడపిల్లలకు కానీ మగవారికి కానీ చాలా చాలా హెల్దీ అనమాట ఈ రెసిపీ. అదే మినప సున్నుండలు. ఈ మినప సున్నుండలు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే చాలా హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసేయండి. మినుము సున్నుండలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను కేజీ మినుములు తీసుకుంటున్నానండి. ఈ మినుములలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. మనకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అలానే విటమిన్ సి, విటమిన్ బి అండ్ కాల్షియం, మెగ్నీషియం చాలా ఎక్కువగా ఉండి మనకి ఎముకలకి కూడా చాలా దృఢంగా చేస్తూ ఉంటుంది. అంతేకాదండి, మనకి ఎక్కువగా గాయాలైనప్పుడు ఆ పుండ్లు మానడానికి కానీ, లేదు కాళ్ళు చేతులు అట్లా విరిగినప్పుడు అవి తిరిగి అతుక్కోవడానికి కానీ ఈ మినుములు సహాయపడతాయి అన్నమాట. అలానే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మినుములు చాలా సహాయపడతాయి. అలాంటి ఈ మినుములతో మనం ఈరోజైతే మినప సున్నుండలు తయారు చేసుకోబోతున్నామండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని నేను తీసుకున్న కేజీ మినుముల్ని అర కేజీగా సపరేట్ చేసేసుకొని ఫస్ట్ ఒక అర కేజీ మినుముల్ని ఆ ప్యాన్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా అర కేజీ మినుముల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉన్నాను, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అస్సలు హైలో పెట్టుకొని వేయించుకోకూడదండి, మాడిపోతే అస్సలు రుచే ఉండవు. అసలు వేగకపోతే ఇంకా రుచి అస్సలు ఉండదన్నమాట, అన్నీ వేస్ట్ అయిపోతాయి. నేను చూపించినట్టుగా మీరు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉంటే మనకి మినుములు ఫ్రై అవ్వడానికి కనీసం 20 నిమిషాల టైం అయితే పడుతుంది. నాకు 20 నిమిషాలు టైం పట్టిందండి. చూడండి, 20 నిమిషాల తర్వాత ఇలా ఒక మినుము తీసుకొని నోట్లో వేసుకొని నమిలి చూస్తే అవి వేగాయో లేదో అర్థమైపోతుందండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే నై ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇలా తీసుకున్న మినుముల్ని సపరేట్గా పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి మిగిలి ఉన్న హాఫ్ కేజీ మినుముల్ని కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇదంతా కొంచెం మినుములు వేగేంత వరకు ప్రాసెస్ కానివ్వండి, తర్వాత చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చూడండి, ఇలా మినుములు మొత్తాన్ని వేయించేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం కేజీ మినుములు తీసుకున్నామండి. ఈ కేజీ మినుములు కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఇలా చల్లార పెట్టుకున్నాము. ఈ కేజీ మినుములకి కేజీ బెల్లం తీసుకున్నాము. 2 ఈక్వల్ క్వాంటిటీయే తీసుకున్నామండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ చల్లారిపోయిన ఈ మినుముల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. మీరు అసలు ఈ సున్నుండల టేస్ట్ మొత్తం మనకి మినుములు ఏగేటప్పుడే ఉంటుందండి. మినుముల్ని చాలా సిమ్లో పెట్టుకొని 20 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది మినుములు ఫ్రై అవ్వడానికి మనకి. ఇప్పుడు నేను వీటిని కొద్దిగా బ్యాచెస్గా చేసుకున్నాను కదండి. వీటిని నేను పౌడర్ లాగా చేసుకుంటాను. ఫ్రెండ్స్ చూడండి, చక్కగా నేను ఇలా బరకగానే, మరీ మెత్తగా వేసుకోలేదు, చూసారా, బరకగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే మెత్తగా వేసుకున్నాం అనుకోండి మనకి నోటికి చుట్టేసుకుంటుంది తినేటప్పుడు, అందుకని ఇలా బరకగా వేసుకున్నాను. ఇలా వేసేసుకొని నేను ఇలా వెడల్పాటి పళ్ళెంలోకి వేసుకుంటున్నాను. మనకి సున్నుండలు ఏదన్నా చేసేటప్పుడు మనం ఇలాంటి వెడల్పాటి పళ్ళాల్లో వేసుకోవడం వల్ల చేతికి అనువుగా ఉంటుందండి. చాలా సింపుల్గా ఇట్లా కొంచెం తీసుకొని మనం ఉండలు చుట్టుకోవచ్చు. ఇప్పుడు అలానే మిగిలి ఉన్న ఈ మినపప్పు మొత్తాన్ని నేను పిండిగా చేసేసుకుంటున్నాను. ఇలా నా దగ్గర ఉన్న మినుములు మొత్తాన్ని ఇలా బరకగా నేను పిండిలా పట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మిక్సీ జార్లోకి నేను ముందుగా కేజీ బెల్లాన్ని చితక్కొట్టి తీసుకున్నాను అంతే. ఇప్పుడు ఈ బెల్లాన్ని వేసి నేను పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను. చక్కగా కొద్దిగా వేసుకోండి, కొద్దిగా వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. అంటే బెల్లం పొడిలాగా చేసుకోండి. మీ దగ్గర బెల్లం పొడి ఉందనుకోండి, బెల్లం పొడిని డైరెక్ట్గా కలుపుకున్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో నేను ఈ పిండి ఉంటుంది కదండి, ఈ పిండిని ఒక 2 గుప్పెళ్ళు యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఈ బెల్లం మెత్తక బెల్లం అండి, చక్కగా ఉంటుంది మనకి సున్నుండలు రౌండ్కి బాగా వస్తుందని నేను ఈ బెల్లాన్ని తీసుకున్నాను. ఇంత చిన్న కుందులు ఉంటాయి కదా, ఎంత 1/4 కేజీ కుందులు అవి తీసుకున్నాను అనమాట. మీరు
ఈ బెల్లం మిక్సీలో వేస్తే అడుగున అంటుకుపోతుందని నేను కొంచెం ఇలా మినపిండి వేసానండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను బెల్లాన్ని కూడా ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాను కదా, చక్కగా మనకి ఇలా వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని కూడా మనం ముందుగా తీసుకున్న మినపిండిలోకి వేసేసుకుంటున్నాను. నేను కేజీ బెల్లం చెప్పానండి, కేజీ మినుములకి. కానీ మనం కొంచెం తగ్గించి వేసుకుందాం, ఎందుకంటే మనం స్వీట్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. స్వీట్ బాగా తినేవాళ్ళు అయితే కేజీ వేసేసుకోండి, లేదంటే ఒక పావు కేజీ తగ్గించి వేసుకోవచ్చు అనమాట. నేను అందుకని కేజీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను, స్వీట్ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు అని. ఫ్రెండ్స్ చూడండి, నేను ప్రస్తుతానికైతే 700 గ్రాముల బెల్లాన్ని వేసుకున్నాను, 300 గ్రాముల బెల్లాన్ని ఆపేసుకున్నాను. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇది కలిపిన తర్వాత టేస్ట్ అనేది చూసి బెల్లం సరిపోకపోతే మళ్ళీ కలుపుకుందామని ఆపాను అనమాట. ఇప్పుడు ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా మినుముల్లోకి ఇలా ఈ బెల్లము ఈ రెండు మిక్స్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. అసలు ఈ సున్నుండల వల్ల ఎంత మంచిదంటే అండి, ఈ మినప సున్నుండల వల్ల మనం పొట్టు మినుములు కాకోకుండా నార్మల్ మినపగుళ్ళతో కూడా చేసుకుని ఉంటామండి, ఈజీగా అయిపోతుంది. కొంతమందికి ఈ టేస్ట్ నచ్చదనమాట, అందుకని. కానీ ఈ మినప సున్నుండల వల్ల అయితే అసలు ఈ పొట్టున్న మినుముల వల్ల మనకి ఎంత బలం అంటే, నడువులకి ఆడపిల్లలకైతే ఎంత బలం పడుతుందో అండి. మరి మగవాళ్ళకైతే కణాలు తక్కువగా ఉంటాయి అని అంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఈ కణాలు పెరగడానికి అట్లా ఈ సున్నుండలు పెడుతూ ఉంటారు. అంతేకాకుండా కాస్త నడుములు ఆపరేషన్లు అట్లా చేయించుకున్న వాళ్ళకి బలం పట్టాలి, నడుముకి అనుకున్న వాళ్ళకి, బాలింతలకి సున్నుండలు పెడితే రక్తం పడుతుంది, అలానే బలం కూడా వస్తుంది అనమాట. చూడండి, చక్కగా ఇలా కలిపేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఇలా బెల్లం సున్నిపిండి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదిగోండి మనకు ఆ బెల్లం తడికే మనకి ఉండ కూడా అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మధ్యలోకి ఇలా కొంచెం ఇట్లా గుంతలాగా పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇట్లా కరిగించుకున్న నెయ్యి అండి, ఈ నేతిని యాడ్ చేస్తున్నాను. అంటే మా అమ్మమ్మ ఇలా కలిపేదండి. సో మా అమ్మమ్మ దగ్గర చూసుకొని ఇవన్నీ నేర్చుకున్నాను అనమాట. చాలా బాగా చేస్తారు. మనం ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోవాలని బెల్లాన్ని ఇట్లా చేసుకుంటున్నాం కదండి. మనకి 1, 2 నెలలు 3 నెలలు అయినా చెక్కు చెదరకుండా ఉండడానికి అమ్మమ్మ ఇదే సున్నుండల్ని పాకం పట్టి చేస్తారండి, భలే ఉంటాయి అవి. చక్కగా చేత్తో మినుముల్ని ఇసిరి వాటిని పౌడర్ లాగా చేసి పంచదార బెల్లం పాకం పట్టేసి వాటితో చేస్తారండి, భలే ఉంటాయి. చూడండి చక్కగా ఇప్పుడు మనం నేతిని వేసుకున్నాం కదా, నెయ్యి మొత్తం ఇలా సున్నిపిండిలోకి కలిపేసుకుందాం. ఇంకా అవసరం పడుతుందండి నెయ్యి, ప్రాబ్లం లేదు. మళ్ళీ మనం మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా ఖచ్చితంగా మనం వేసిన నెయ్యి ఇలా రౌండ్కి రావాలండి, ఖచ్చితంగా వచ్చి తీరాలంతే. అప్పటి వరకు మనం ఇలా నొక్కుంటే పర్ఫెక్ట్గా సున్నుండలు, మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో సున్నుండలు వస్తాయి. చూడండి, ఈ సున్నుండల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అండి. చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి డైలీ ఒకటి తినిపించడం, తినేటట్లు అలవాటు చేయండి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆడపిల్లలకైతే నడుములకి గట్టి పడతాయండి, చాలా మంచిది, బలం వస్తుంది, ఒళ్ళు రాదండి పిల్లలకి. ముఖ్యంగా బ్లడ్ పట్టేసి వెయిట్ అయితే పెరుగుతారు కానీ ఒళ్ళు రాకుండా గట్టి పడుతుంది అనమాట. ఇలా నా దగ్గర ఉన్న సున్నిపిండితో మొత్తం సున్నుండలు చేసుకుంటున్నానండి నేను. చూసారుగా, నేనైతే నా స్వీట్కి తగ్గట్టు 700 గ్రాముల బెల్లాన్ని మాత్రమే వేసుకున్నాను. మీరు స్వీట్ ఎక్కువ తింటారు అంటే కేజీ మినుములకి ఖచ్చితంగా కేజీ బెల్లం పడుతుంది, వేసుకోండి, రుచిగానే ఉంటుంది. నేను స్వీట్ తక్కువ తింటానండి, అందుకనే నేను తక్కువ యాడ్ చేసుకున్నాను, లైట్ స్వీట్ సరిపోతుంది అని. చూసారుగా ఎంత సింపుల్గా నేను ఈ మినప సున్నుండలు అనేది రెడీ చేస్తున్నాను. ఒకసారి అయితే నేను ఈ సున్నుండలు మొత్తం చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎన్ని సున్నుండలు వచ్చాయి మనకి ఈ సైజులో, మీడియం సైజులో అని. ఫ్రెండ్స్ చూడండి, నా మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. నాకు కేజీకి వచ్చి మీడియం సైజులో ఒక 60 సున్నుండలు అయితే అయిపోయాయండి.
ఎంత సింపుల్గా తయారు చేసుకున్నానో చూశారు కదా. మీకు ఈ మినుముల వల్ల బెనిఫిట్స్ కావాలంటే ఒకసారి గూగుల్ చేయండి, ఇంకా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అనేది మీకు తెలుస్తాయి. అండ్ మీ డైలీ రొటీన్ లైఫ్లో ఖచ్చితంగా ఒక సున్నుండైన డైలీ తీసుకునేటట్లు మినుములతో చేసిన ఐటెంని చూసుకోండి. ఎందుకంటే అన్ని పోషక విలువలు ఉన్న మినప సున్నుండలు కానీ మినుముల్ని కానీ మిస్ చేసుకోవడం ఎందుకండి. మనకి వెనకటి వాళ్ళు ఉక్కు మనుషుల్లాగా తయారయ్యారు అని అంటే ఇవే మినుములు కారణం అండి. అంత ఉక్కులాగా చేసే ఈ మినుముల్ని మీ డైట్లో చేసుకొని మీరు హెల్తీగా అవ్వండి. సో ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు బాగా నచ్చింది కదూ. ఇటువంటి టేస్టీ రెసిపీస్ నేను మీ ముందుకి డైలీ తీసుకురావాలి అంటే మీరు నాకు ఒక్క హెల్ప్ చేయాలండి. నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాదండి, మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఒక 10 మందికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా తెలియని ఇన్ఫర్మేషన్ అందించిన వాళ్ళు అవుతారు. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.